అసలు మనం 24 సీట్లకు పోటీ చేయగలమా? మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే. ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే. ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా. ఏం దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు. పోండి, నన్ను ప్రశ్నించేవాళ్ళు. నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా? అది 24 సీట్లు ఎందుకు తీసుకుని అడిగితే ఒప్పుకోను నేను. ఏమిటిది? ఈ దుర్మార్గం ఏంటి? ఈ అన్యాయం ఏంటి? ఈ అక్రమం ఏంటి? ఇదేనా రాజకీయాలు? నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు గౌరవమే పవన్ కళ్యాణ్ గారు అంటే, నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు. చిరంజీవి గారి తమ్ముడు, మంచి సినిమా యాక్టరు, బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి. మా కులంలో పుట్టినవారు, అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో, వీఆర్ లైక్ దెమ్. బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, మేము నమ్ముకోవాలా, ఎందుకంటే నీ నీ సంగతి మాకు తెలుసు కాబట్టి. నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే, నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే, వాళ్ళేదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే. ముఖ్యమంత్రి కాకపోతే కాపోయావు, అసలు ముఖ్యమంత్రికి పనికిరారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. సోదరులారా నమ్మకండి అని అనేక సార్లు చెప్పాను నేను. అయినా సరే మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నారు. ఇవాళ అరవండి నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునేవాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడలేకపోతే, కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు సీఎం అని అనండి. ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అదేమంటే ఏయో చెప్తున్నాడు. ఏమంటాడు? ఏ జగన్ అరుపు. పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడలేకపోతే, కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు సీఎం అని అనండి. ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అదేమంటే ఏయో చెప్తున్నాడు. ఏమంటాడు? ఏ జగన్ అరుపు. ఏం జగన్ అండు? ఏ జగన్ నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పావు డైలాగు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతున్నావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో, జగన్ గొప్పోడో వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకో. నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం, తెలుగుదేశం కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మొగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెత్తుతాడు ఏంటండి అని అడుగుతా అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం. నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4
దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వం అయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా అని నేను అడుగుతా ఉన్నా. తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం, అరుపులు ఏమిటిది రాజకీయాల్లో? నాకు అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు, తొక్కేస్తాడంట, అధపాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు. రాసుకో, వాళ్ళు చెప్తున్నా. ఈ మాట మీద నిలబడు. ఇంకోటి నువ్వు అడిగింది చెప్తా. 4వ పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట. స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా. అక్కడ దాకా ఎందుకు? బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా, చచ్చేదాకా ఉండవా? ఎన్ని దొంగ మాటలయ్యా, నాకు అర్థం కాలేదు. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు. నువ్వు అన్నావుగా. చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు. ఎక్కడ దాకా ఉన్నావు శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడేవాడివేనా? ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవడు పక్కన పడితే ఆడి పక్కన మాట్లాడతావు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏ జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదిలే, నేను సింపుల్గా అంటున్నా. నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు. టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వవయ్యా, టన్నుల కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈజ్ బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా, దమ్ముంటే అది చెప్పవు. బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిలింగ్ జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు. నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2వ పెళ్లి కాలేదా? 3వ పెళ్లి కాలేదా? 4వ పెళ్లి కాలేదు. 4వ పెళ్ళని నువ్వా అంటున్నావు. 4వ పెళ్ళం ఎవరో కాదు నాయనా, నాదెళ్ళ మనోహరు 4వ పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ 4వ పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా మాట చెప్పాలి. చంద్రబాబు
ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలో అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు. నీ దుంప దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు, పిచ్చి పిచ్చి గందరగోళాలు. అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు, రాదు. ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు. నేను మనవి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా 10 సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి. అసలు ఎందుకు 24 తీసుకున్నావు నాకు అర్థం కాదు. అనవసరంగా ఆ 2014 లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు. ఎందుకు వచ్చింది కూడా 24 మందిని నువ్వు తీసుకుని మళ్ళీ వాళ్ళని పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో 175 సీట్లకి 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా? మొత్తం టోటల్గా ఒకసారి నెక్కెళ్ళి చూసుకోండి. లేవు. ఊరికినే అప్పుడప్పుడు రావడం, గెల్లడం, పోవడం, తిట్టడం, పోవడం. అదేమంటే దాని దుంప దగ్గర 2 చెప్పులు ఎత్తిట్ట ఇసరడం. ఏమిదా నీ రాజకీయం? నీకు రాజకీయాలు రావు. నేను మనవి చేస్తున్నా, కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు. ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లేటట్టు పరిస్థితిలో ఉన్నావు. మీకు చివాట్లు తప్పవు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ పొత్తు ఆయనే చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు. పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసిద్ది. సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు.